ఆత్మశక్తి ఎపిసోడ్ 15 శీర్షిక నమ్మకం లోపలి బలం ఉపశీర్షిక నువ్వు నీమీద నమ్మకం పెట్టుకున్న క్షణమే ప్రయాణం సులభమవుతుంది. మనిషి ఎప్పుడూ బయట ఆధారాలు వెతుకుతుంటాడు. వ్యక్తులు, సంబంధాలు, పరిస్థితులు. కాని నిజమైన ప్రశ్న, నువ్వు నిన్ను నువ్వు నమ్ముతున్నావా? నమ్మకం లేకపోవడం అంటే ఏమిటి? నమ్మకం లేకపోవడం అంటే తప్పు జరుగుతుందేమో అనే భయం, నిర్ణయం తీసుకోలేని అయోమయం, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం. ఇది బలహీనత కాదు, ఆత్మతో సంబంధం కోల్పోవడం. నమ్మకం బయటనుంచి రాదు. ఎవరో నమ్మకం ఇవ్వలేరు. ప్రశంసలు, హామీలు, భరోసాలు అవి తాత్కాలికమే. నిజమైన నమ్మకం మౌనం నుంచి, సాక్షిత్వం నుంచి పుడుతుంది. నమ్మకం పుడే క్షణం నువ్వు భయాన్ని చూసినప్పుడు, అంగీకరించినప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు అక్కడొక భావం పుడుతుంది. ఏమైనా జరిగినా నేను ఎదుర్కోగలను. అదే నమ్మకం. నమ్మకం ఉన్న మనిషి ఎలా ఉంటాడు? నమ్మకం ఉన్నవాడు తొందరపడడు, ఇతరులతో పోల్చుకోడు, ఫలితంపై కంగారుపడడు. అతని చర్యల్లో నిశ్చలత ఉంటుంది. నమ్మకం శబ్దం చెయ్యదు. నమ్మక సాధన. రోజుకి ఒక్కసారి. 1. కళ్ళు మూసుకో. శ్వాసను గమనించు. హృదయంపై దృష్టిపెట్టు. లోపల చెప్పు, నేను నా ప్రయాణాన్ని నమ్ముతున్నాను. అంతే. ముగింపు. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు బలహీనుడివి కాదు. నువ్వు నీ ఆత్మశక్తితోనే నడుస్తున్నావు. నమ్మకం అంటే అన్నీ తెలుసుకోవడం కాదు, తెలియకపోయినా ముందుకు నడవగలగడం. ఆత్మశక్తి ఎపిసోడ్ 15 సారాంశం. నమ్మకమనేది భయానికి అవతల ఉన్న నిశ్శబ్ద బలం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.